ఆంధ్రప్రదేశ్లోని నిన్నటి బడ్జెట్ సమావేశంలో రాష్ట్రంలో ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పిందండి కూటమి ప్రభుత్వం. రాబోయే 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. పీఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పథకం కింద ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టనుందండి. ఇప్పుడు మనం ఒక విషయం గమనించాలండి. ఇక్కడ ఎన్టీఆర్ నగర్ పథకం అనేది ఒక కొత్త పథకం చేశారు. గతంలో జగనన్న కాలనీలు అన్న పథకానికి ఎన్టీఆర్ నగర్ పథకం అని ఏమైనా చేరుస్తారా ఏమనేది వచ్చే అప్డేట్లో చూడాలి. ఇప్పటికే పురోగతిలో ఉన్న ఇళ్లు కాకుండా అదనంగా మరో 16 లక్షల మందికి ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇళ్ల నిర్మాణానికి ఈ ఏడాది 4,012 కోట్లు కేటాయించిందని చెప్తున్నారు. 2,94,000 కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలపై సభలో పయ్యావుల కీలక ప్రకటన చేశారండి. 2029 నాటికి పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం కంకణం కట్టుకుందని పయ్యావులు అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పథకం కింద పేదవారికి 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ పథకం బాగా ఊతమిస్తుందని చెప్పారు. అయితే ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు వేగవంతం చేస్తామని 2029 చివరి నాటికి పూర్తిగా ఇల్లు లేని వారనే వాళ్ళే లేకుండా చేస్తామని రాష్ట్రంలో చెప్తున్నారండి. అయితే మొత్తం మీద ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించే విషయంలో కూటమి ప్రభుత్వంలోని సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా విరివిగా ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది.